హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ హిస్టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి 3 రోజుల వరకు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, అలాగే ఏపీ రాష్ట్రానికి ప్రమాదం అయితే వచ్చింది. అయితే మనకు ఈ జిల్లాలకు సంబంధించి హై అలర్ట్ కూడా ప్రకటించారు. అయితే బయటకు రాకూడదని చెప్పేసి కూడా చెబుతున్నారు. ఎందుకు రాకూడదు, ఏమిటి ఆ ప్రమాదం, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ను ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎండలతో అలమటించిపోయినటువంటి ప్రజలు ఇప్పుడు మనకు వర్షాలు అయితే మనకు కురవబోతున్నాయండి. అయితే మనకు భారీ వర్షాలకు సంబంధించి అయితే రెడీ అయిందండి వాతావరణం. అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఏపీలో మరో 2-3 రోజుల వరకు ఈ వర్షాలు అయితే కురవబోతున్నాయి. ఈ 5 జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ రాబోయే 2-3 రోజుల్లో వాతావరణంలో కీలక మార్పులైతే చోటు చేసుకుంటున్నాయని, వాతావరణంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ద్రోణి వలన ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం అయితే ఉందని, అలాగే మనకు ఆదివారం కానివ్వచ్చు, అలాగే మనకు సోమవారం, మంగళవారంలో కూడా మనకు ఇక్కడ ఈ జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా మనకు చెదురుమదురు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అయితే ఈ జిల్లాలకు మాత్రం హై అలర్ట్ అయితే ప్రకటించారండి వాతావరణ శాఖ. ఇక ఆదివారం నుండి ఈ వర్షాలు కోస్తా జిల్లాలంతటా విస్తరించి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల ప్రజలకు అధికారులు విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం అయితే చేశారు. వర్షంతో పాటు తీవ్రమైన ఈదురుగాలులు అయితే వీచే అవకాశం అయితే ఉందని, అందువల్ల ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచించారు. మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎంతో అవసరం. ఇక ప్రజలకు సంబంధించి కీలక సూచనలు కూడా అయితే చేశారండి. ప్రమాదాలను నివారించేందుకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు హెచ్చరికలు అయితే జారీ చేసింది. అలాగే ఉరుములు, పిడుగులతో పాటు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద కానివచ్చు, స్తంభాల కింద కానివచ్చు, హోల్డింగ్స్ కింద, విద్యుత్ స్తంభాలు, తెగిపోయినటువంటి విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని చెప్పేసి కోరింది. ఇక ముఖ్యంగా మనకేంటంటే పొలాల్లో పనిచేసేటటువంటి రైతులు, కూలీలు, కాపరులు ఉరుములతో శబ్దం వినపడగానే సురక్షితమైన భవనాల్లో వెళ్ళాలని చెప్పేసి, అత్యవసరమైతే తప్ప సాధారణ ప్రజలు వర్షం కురిసే సమయంలో బయట తిరగవద్దని చెప్పేసి హెచ్చరించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు 2-3 రోజుల్లో మనకేంటంటే ఈ భారీ వర్షాలు అనేది కొన్ని జిల్లాలు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ జిల్లాల్లో కురవబోతున్నాయి. మిగిలిన జిల్లాల్లో మనకు చెదురుమదురు జిల్లా వర్షాలు, అలాగే ఉరుములు కూడా అయితే ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ ఉరుముల సమయంలో గొర్రెల కాపర్లు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. స్తంభాల కింద, అలాగే మనకేంటంటే చెట్ల కింద నిలబడతారు వీళ్ళు, గొర్రెలు మేస్తున్నాయని. సో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చెట్ల కింద, స్తంభాల కింద, హోల్డింగ్స్ కింద నిలబడడం ద్వారా ఏంటంటే డైరెక్ట్గా ఆ ఉరుములు, పిడుగులు ఏంటంటే డైరెక్ట్గా వారిపైన పడి చనిపోయినారు చాలామంది. జాగ్రత్తగా ఉండండి. సురక్షిత ప్రాంతాల్లో నిలబడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.